ఊరు నాది, వీధి నాది, గుడి నాది, వీధులన్నీ నాయే. అయ్యగారు మీరు ఒకటి మర్చిపోయారండి. ఏంద్రీ గుడే కాదండి, వాటి మీద వచ్చే నిధులు కూడా మీవే. లేదండి, ఇక్కడ ఏదో ఉందని తోడుస్తున్నాను. కాళ్ళ మీద ఎవడు పడుతున్నాడు. అయ్యగారు అయినా మీ మీసాల్లో ఏదో స్పార్క్ కనబడుతుందండి. మీసాల్లో స్పార్క్ కనిపించాలని ఒక పక్క పెట్రోల్ ఒక పక్క డీజిల్ రాస్తాను రా. ఒక్క మాట మంచిది రాదు నోట్లోంచి. అందుకేనేమో అటుపక్క ఇటుపక్క మొత్తం ఊడింది. పొట్టోడికి దోలు తీరిపోయింది. అవునండి అయ్యగారు, మిమ్మల్ని ఫ్రీడమ్ ఫైటర్ అంటారు కదా, ఎందుకండి? ఏమీ లేదురా, మీ అమ్మగారి దగ్గర నా ఫ్రీడమ్ కోసం ఫైట్ చేశాను రా. అమ్మగారు పోయారు, నాకు ఫ్రీడమ్ వచ్చింది, అందుకనే ఫ్రీడమ్ ఫైటర్ అంటారు. అవునా? ఇంతకీ అమ్మగారు ఎలా పోయారండి? అమ్మగారికి ఎత్తైన ప్రదేశాలంటే గుండెదడ, అందుకే హెలికాప్టర్ ఎక్కించాను, పోయింది. మనిషి పశువా? దసరా పండుగ వస్తుంది, నా మనవరాలు వచ్చేస్తుందంట. అవును, మనవరాల కోసం జున్నుపాలు పిండమన్నావు, పిండావా? అది పెట్టడానికే వెళ్ళాను అయ్యగారు, అదేమో తన్నుతుంది వెనక నుంచి. అక్కడ అన్ని గేదెలు ఉన్నాయి కదరా, తనటం ఏంది, అది తనదే. ఇంతకీ ఏ గేదెకి పిండా? ఆ చెట్టు కింద ఉంది కదా, ఆ గేదెకి పిండాను. అది గేదె కాదురా, దున్నపోతులో. సరేలే, నువ్వేం వద్దు కానీ, వంద పెద్ద మేధావి కాదు, వేరే కూడా వస్తాడు, వాడు పిండుకుంటాడు. కానీ మనం మాత్రం దసరా సంబరాలు అద్భుతంగా చేయాలి. మా ఊరి దసరా ఇదంతా ఏంద్రా అంటున్నారు అయ్యగారు? అంటే పండగ మొత్తం పనిచేసేది మేమే కదండి, అందుకే మా ఊరి దసరా మన ఇదంతా అంటున్నామండి, అంతే. ఓహో, సరే కానీ అయ్యా అర్జెంటుగా వెళ్ళి అమ్మగారిని పిలవండి. అయ్యగారు అది అవ్వదండి. అవ్వదా? అవునండి. ఏం నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు? పనోడిలాగా ఉండవు. అది అవ్వదండి. ఎందుకనరా? అక్కడెక్కడో స్వర్గంలో ఉన్న అమ్మగారిని ఎలా పిలుస్తారండి? అది అవ్వదండి. నువ్వు మేధావి కానీ నువ్వు వద్దులే. అమ్మగారు అంటే చనిపోయిన అమ్మగారు కాదు, నా మనవరాలు, పోయి పిలుచుకురాపో. అలా చెప్పండి అయ్యగారు. నీ నయమురా, నీ ముద్దడివి నువ్వు. మరి అయ్యగారు అస్సలు అవ్వదు సార్. అవుతా? ఎందుకు అవుతురా? అసలు ఏమనుకుంటున్నాను నా గురించి? ఆమె ఎక్కడో హైదరాబాద్ లో ఉంది అయ్యగారు, అయితే ఇక్కడి నుంచి పిలిస్తే ఎలా వస్తుంది అయ్యగారు? అదే ఆ విషయం. నాయనా బంగారం, ఎట్లా బంగారం? ఎందుకు అవదరా? ఈ ఊరి ప్రెసిడెంట్ పాపారాయుడు ఇక్కడ. ఊరు నాది, వీధి నాది, గుడి నాది. గుడిలో ఉన్న అమ్మవారు నా సొంతమే. నేనేం చెప్తే అది జరిగిపోవాలా? ఆఫ్టర్ పనోళ్ళు జరగదంటారా? పాపారాయుడు ఇక్కడ, మనోరాలో ఎంత అందంగా ఉన్నావు, ఎంత అద్భుతంగా పెరిగిపోయావు, నాకు చాలా ఆనందంగా ఉంది. అబ్బా అసలు మనవరాలే నేను. నువ్వా? నేనే. నీకే ఒక మనవరాలు ఉన్నట్టున్నావు. నువ్వు పెట్టింది ఏమన్నా తక్కువ? చిన్నప్పుడు ఏం చేసావు? ఇంత నెయ్యిలు డాల్డా తెస్తున్నావో తెలీదు, నెయ్యి తెస్తున్నావో తెలీదు, తోసేసి మరీ పెట్టేవాడివి. మరి ఈ సైజులో ఉండకపోతే ఆ సైజులో ఎలా ఉంటారు? చిరంజీవి చిక్కిపోతే బాగుంటాడా? నాలాగే ఉంటే బాగుంటాడు. సో నేను అలాగే అందంగా ఉన్నా, లడ్డులా గుండ్రంగా ఉన్నా. ఏంటి చాలా తక్కువ తింటున్నట్టున్నావు, ఇలా అయిపోయావు ఏంటి? ఊరు నాది, వీధి నాది, బడి నాది, గుడి నాది. మరి ఊళ్ళో నిధులు ఏంట్రా? తాతయ్య ఓను లోను అని అంటున్నాడు, ఏం జరిగింది ఏంటి కదా? పన్నోడా ఏంట్రా కాకరకాయ మొహం ఒకటి వేసుకొని ఏంటి మూత అలా పెట్టావు? నేను మీతో మాట్లాడండి అమ్మాయి గారు. అబ్బో ఎందుకో, నేనేమన్నాను రా? పనోడా నన్ను సార్లు అని మీ ఫ్రెండ్స్ ముందు నన్ను
అవమానిస్తున్నారండి. ఏమని పిలవాలంటావు? మీకు తెలుసా నాకు పేరుంది. అవునా? ఏం పేరు? మరి పెద్ద పాలేరు ఆ? పెద్ద ఏంటి? పాలేరు. పనోడికి పాలేరుకు ఏంటి తేడా? అదే ఇదే మా అయ్యగారు నాకు పాలేరు అనే పేరు పెట్టారు, మీరు కూడా పాలేరు అని పిలవాల్సిందండి, అంతే. ఓహో, అదొక అవార్డులా ఫీల్ అవుతున్నావా? ఓన్లే, ఎవడ ఆనందం వాడికి. అవును, మర్చిపోయాను. మొన్న ఒక డైలాగ్ ఒకటి ఎవరితోనో చాలా మందితో చెప్తున్నావంట, నా చెవిలో కూడా పడింది. ఇంతకీ ఎవరిని వేసేసావంట, ఆయన వచ్చి ఏదో కోసేసారంట, ఏందో రకరకాల మాటలు వినపడుతున్నాయి. ఇంతకీ ఏ విషయాలు ఎలగబెట్టారేంటి అందరూ కలిసి? మీరు దాని గురించి అడుగుతున్నారా? దేని గురించి అంటే ఎన్నున్నాయి ఇందులో? అదో పెద్ద కొడుగుండి అమ్మాయి గారు. అవునా? మీ దాకా వచ్చిందా? మనం చేసే ఘనకార్యాలని మన దగ్గర రావాలిగా, చెప్పు. అంటే ఇప్పుడు బాగా నాకు రోజు ఎదురొస్తున్నాడండి. ఆ, అందుకే ఒకరోజు చూసి తట్టుకోలేక వేసేసానండి. వామ్మో, అలా ఎలా వేసేసావురా? ఎదురొస్తే వేసేస్తావురా? అంతేనండి, వాడు నాకు రోజు ఎదురొస్తున్నాడు, అందుకే వేసేసా. ఎదురొస్తే వెయ్యర్రా, ఏదో ఉంది మధ్యలో. ఏమైంది? అంటే అమ్మాయి గారు, ఒక్కసారి చూశానండి, 2 సార్లు చూశాను, ఎవరిని? 3 సార్లు చూశాను. ఎవరిని చూసావు? అదేనండి నాకు ఎదురు పడేవన్నీ. వాణ్ణి చూస్తే ఓకేలే, చెప్పు. ఇలా చూసి 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 తట్టుకోలేక వేసేసానండి. వా, ఏసేసా అంటున్నావు కానీ అసలు కారణం ఏంటో చెప్పి చావు. అంటే ఏం లేదండి, వాడు నాకు రోజు ఎదురు పడుతున్నాడు కదా, మా ఇంటికి ఎదురుగా ఉండి ఆ, వాడు ఎదురు పడుతున్నాడని కంచేసా, అదే గారు తీసేశారు. నువ్వు వేసింది కంచారా? ఇంకా అమ్మా, నేనేమనుకున్నాను తెలుసా, నీ బెళ్ళప్పు, నీ భాష, హుందాతనం చూసి ఏ కాలో చెయ్యో లేకపోతే దీన్నే తీసేసావో వేసేసావో అనుకున్నా. ఇంతకీ మనమే ఎలా ఉన్నామంటే మనోడు ఎలా ఉండుంటాడో. వాడి సంగతి ఎందుకని, వాడు తింగరాడు. అరే, వాడి సంగతి నువ్వే చెప్పరా. అవును, కరెక్టే. వాడు పెద్ద లాగ్ మాస్టర్. నేను వేసుకున్న మేకప్కి ఆ అబ్బి వేసిన దానికైతే సెట్టే అవుతుంది. ఇంకో గంట అయితే మొత్తం పోతుంది. లావుగా ఉన్నానని ఏడుస్తున్నాడు, మేకప్ తీస్తే ఇంకెంత ఏడుస్తున్నాడు. వద్దులే. ఒరే, వెళ్ళిపోతున్నావేంటి? రారా, నీ మొహమైనా చూడాలి కదా. నీ ఘనకార్యం చెప్తుంటే ఉండు కాసేపు. చెప్పరా, నువ్వే చెప్పు, ఏం జరిగిందో. ఏంటంటే వీడి మ్యాటర్ కూడా మీ దాకా వచ్చిందా? ఒరే, నీది వాడిది ఇగో లోను, ఇందాక లోను అన్నారుగా, అన్ని మ్యాటర్లు తెలుసు కానీ విషయంలోకి రా. వాడేమి ఎలగబెట్టాడో చెప్పి చావు. అంటే అమ్మాయి గారు, ఒక రోజు వీడి భార్యను చూస్తున్నాడని చెప్పేసి నరికేశాడండి. ఏమి నరికేశాడు? ఎందుకు నరికేశాడు? క్లారిటీగా చెప్పి చావు. అంటే అమ్మాయి గారు, వాడి భార్య బట్టలు ఎండేస్తుంటే ఒక రోజు చూస్తున్నాడని నరికేశాడండి. అది అయ్యగారు 150 రూపాయలు ఇచ్చారు, సెట్ అయిపోయింది. నాకు అస్సలు అర్థం కావట్లే, క్లారిటీగా చెప్పరా. ఏముందండి, వాడి భార్య రోజు బట్టలు ఆరేస్తుంటే వాడు చూస్తున్నాడు అని చెప్పేసి దండం దిగ నరికేశాడు. దానికి అయ్యగారు 150 రూపాయలు ఇచ్చారు, ప్రాబ్లం సాల్వ్ అయిపోయిందండి. ఏంటి నరికింది? ఏంటి? దండెం తీగండి. అవునా? నిన్ను అందుకు కాదు వాళ్ళు తిట్టేది, అందుకు కాదు ఎవడు నీకు పని ఇవ్వంది, అందుకు కాదు. 150 రూపాయల కోసం ఇంత పెద్ద స్టోరీ వెళ్ళావా? నేను నిజంగా బాహుబలి చిత్రం చూపిస్తావేమో అనుకున్నాం కదరా. చిచ్చి. అంటే మరి వాడి భార్య దండెం తీగ నరికిన తర్వాత గొడవ పెట్టేసుకుందండి. నాకు దండెం తీగ కావాలంటే అయ్యగారిని అడిగితే 150 రూపాయలు ఇచ్చాడు. వాడు మళ్ళీ కొత్త దండెం తీగ కొనుక్కొచ్చుకున్నాడు, ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. ఏంటి ఈయన ఉచితంగా 150 రూపాయలు ఇచ్చాడా? అబ్బా, ఆ తింగరోళ్ళు వదిలేయమ్మా. ఎంతకీ నీతో పాటు మంచి అమ్మాయిలు మీ స్నేహితురాలు కూడా తీసుకొచ్చావు. అమ్మా ఇట్రా. ఏమో నీకు భయం ఎక్కువ అయింది. నీతో పాటు మీ తాతని కూడా తీసుకొచ్చి రావా. ఇట్రా. ఏం సంగతిరా? ఏంటమ్మా, నీతో పాటు మీ తాతని కూడా తెచ్చుకున్నావా? అంత భయం వేస్తుందా? ఎందుకమ్మా, నేనున్నాను, నా మనవరాలు ఉంది, నీకెందుకు భయం? అంత పాపం తాతయ్యని కూడా ఇబ్బంది పెడుతున్నావు. అయ్యో తాతయ్య, వీడు మా తాతయ్య కాదు, మా క్లాస్మేట్. క్లాస్మేటా? అవును తాతయ్య, నేను వీళ్ళ క్లాస్మేట్, వీళ్ళంతా నా సీనియర్లు. బ్లెస్ మీ తాతయ్య. మాటి మాటికి నువ్వు బ్లెస్ మీ అని బావకరా. భూమి పుట్టినట్టున్నావు. నేను తాతయ్య ఏంది బ్లెస్ మీ అని వంగితే నా వయసు తగ్గిపోయే తట్టుకుంది. నన్ను చంపేయబాక తొందరగా. వీళ్ళంతా నా సీనియర్లు, ఇదొక్కతే నా క్లాస్మేట్. క్లాస్మేటా నువ్వు? అవును. మళ్ళీ ఏదో వింతగా నాకు శిక్షణ తెలుపుతుంది, ఇది ఏదో కరెక్ట్ కాదని. అసలు ఏం సంగతి? స్టూడెంట్ అంటే ఎట్టబ్బా? నువ్వేమో నాకన్నా పెద్దోడి పెద్ద తాత రాగున్నావు. ఇప్పుడు ఆ అమ్మాయి ఏమో చిన్న అమ్మాయి, ఆ అమ్మాయికి నాకు క్లాస్మేట్ అంటున్నావు. నీకు విషయం తెలుసా తాతయ్య? చెప్పు నాయనా. వీళ్ళ అమ్మమ్మ నా క్లాస్మేట్. వీళ్ళ అమ్మమ్మ తర్వాత ఇప్పుడు ఈమె వచ్చింది. 30 years ఇండస్ట్రీ అయితే అయింది. కానీ దండం పెడతాను, తాడుకి తాతయ్య అని బాకరా.
నాకు సాగు వచ్చేటట్టుకుంది. బ్లెస్ మీ తాతయ్య. అయ్యి బాబోయ్, 30 years నుంచి ఆమె క్లాస్మేట్ అవ్వటం ఏందో నాకు అర్థం కాల. ప్లీజ్ అర్థమవుతాడు చెప్పవా? అర్థమైంది ఏం లేదు తాతయ్య, ఆ, పునాది గట్టిగా ఉంటుందని ఆ. 30 ఏళ్ళ నుంచి అదే కాలేజీలో చదువుతాడా. అంటే బిల్డింగ్ వేస్తున్నారా ఏంది? బిల్లే కాదు, 30 ఏళ్ళ నుంచి పాస్ అవ్వట్లా. ప్రిన్సిపాల్లు పోయారు, టీచర్లు పోయారు, స్టూడెంట్స్ పోయారు, ఇక్కడే ఉన్నా. నాకు అర్థమైంది. 30 సంవత్సరాల నుంచి ఒకటే క్లాసులో కూర్చొని తమరు ఎగ్జామ్స్ రాస్తున్నారు, ఫెయిల్ అవుతున్నారు, అంతేనా? ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి? నేను పాస్ అవుతలేదని ప్రిన్సిపాల్ వాళ్ళంతా ఏం చేశారంటే మొత్తం స్టేట్ టాప్ ర్యాంకర్లను మొత్తం తీసుకొచ్చి నా ముందు కూర్చోబెట్టారు. వాళ్ళ పేపర్లలో చూసి రాయమని మక్కి దించిన. నాకు నీ మీద నమ్మకం లేదురా. అయినా పాస్ అవట్లే. మక్కి దించారా? ఎస్, మక్కి దించా, హాల్ టికెట్ నంబర్ తో సహా. అయినా ఎవరు పాస్ చేయట్లా. హాల్ టికెట్ నెంబర్ వాడిది నువ్వేస్తే నువ్వు ఇంకెప్పుడురా పాస్ అయ్యేది? ఆ విషయం కూడా గ్రహించకుండా 30 సంవత్సరాలు కూడా 300 సంవత్సరాలు చదివినా నువ్వు పాస్ కావు, నీ వయసు అంతే. పోయమ్మో. ఇదంతా వదిలే తాత, వాడు మా జూనియర్లే గాని. ఆ. తాతయ్య ఇంతమందిని తీసుకొని పండగకు వచ్చాను కదా, నువ్వు దాచుకున్న నిధులతో కాస్త వాళ్ళకి గిఫ్ట్లు కానీ ఏమన్నా ఇప్పించచ్చు కదా. అబ్బా, ఊరుకునే ఇస్తారేంటి? పోటీలు పెడతాం, ఆ పోటీలో మీరు నెగ్గండి, అప్పుడు చూస్తా గిఫ్ట్ ఇవ్వాలో లేదు. ఫస్ట్ పోటీ మేము చేయి పెడతా, ఎవరన్నా నా చేయి వంచండి. మేము చేయి పెడతా, ఎవరన్నా నా చేయి వంచండి. ఇంకోటి ఏదన్నా ఆలోచిస్తాను. ఆ స్పోర్ట్స్లో మీరు గెలిస్తే గెలిచిన వారికి నేను బహుమతి ఇస్తా. అవునా, ఏం బహుమతి చెప్పచ్చు కదా? సస్పెన్స్. చూడమ్మా, నేను ఇచ్చే అద్భుతమైన బహుమతి మీరు ఎవరిలో ఒకరు తీసుకోవాలి అంటే నేను కొన్ని గేమ్స్ పెడతానని చెప్పాను కదా, దాంట్లో మొట్టమొదటి భాగంగా ఈ గేమ్. ఇది ఏంది అనుకుంటున్నారా? దీంట్లో ఒక్కొక్కరు 2 స్టిప్పులు తీసుకోండి. చూసుకున్న తర్వాత మీరు దాన్ని తెరవండి. దాంట్లో ఏదో ఒకటి వస్తుంది పేరు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ జంతువు కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఆ పేరు నాకు చెప్పకుండా మీరు దాని శబ్దం చేస్తే అది నేను గ్రహించగలిగితే మీరు గెలిచినట్టే. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పిల్లి అని వచ్చింది అనుకోండి, మీరు మ్యావ్ అంటే నేను పిల్లి అన్నా అనుకో, యువర్ ఓన్. లేకపోతే మీరు ఓడిపోయినట్టే. అర్థమైందా? సో మీరు ఇప్పుడు ప్రస్తుతానికి కొట్టుకోకుండా 2 స్లిప్పులు తీసేసుకోండి. ప్రస్తుతానికి తీసుకున్న తర్వాత 1 by 1 ఒక్కోళ్ళు చెప్తూ ఉండండి. సార్ ఇప్పుడు మీరు రెడీగా ఉన్నారు కదా? 2 స్లిప్పులు తీసుకొని రెడీగా ఉన్నా. మీకు ఎవరికి చూపించకుండా మీ స్లిప్ని మీరు ఓపెన్ చేస్తే దాంట్లో జంతువు పేరు కానీ ఇంకొక పేరు కానీ వస్తుందని చెప్పాను. ఆ పేరు ఫర్ ఎగ్జాంపుల్ నిన్నాక చెప్పాను పిల్లి అని. మ్యావ్ అంటే అది మ్యావ్ అట్లా యాక్ట్ చేస్తుంది కదా, ఆ విధమైనటువంటి శబ్దం తర్వాత యాక్టింగ్ కూడా మీరు చేయాలి. అది కనుక నేను కనుక ఒప్పుకుంటే మీరు గెలిచినట్టు, లేదంటే మీరు ఓడినట్టే. కమాన్ తాతయ్య గారు, బాగా చూసుకొని మీదైన సైడ్లో మీరు గెలవడానికి ట్రై చేయండి. ఓ అబ్బో, పిల్లి. వెరీ గుడ్. నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? అర్థమైందా? అర్థం కాదు, ఎక్కువ వచ్చి దగ్గు వస్తున్నట్టుగా అర్థమైంది నాకు. నెక్స్ట్ ప్లీజ్. గిగ్గిపెట్టి కోడి కొంగ. మనవరాలా నువ్వు చెప్పు. రాయ్, ఎన్నిసార్లు చెప్పాలి? ఎర్రచీర కట్టుకున్నది ప్రతిదీ నా పెళ్ళం అన్నట్టుగా పిల్లలందరినీ చూసి నా మనవరాలంటావు, అసలైందని నేను. కానీ నువ్వు చెప్పమ్మా. చిల్లర లేదమ్మా, రేపురా. ప్రస్తుతానికి ఇక్కడ మనకు మా ఆకలి అవుతుంది, అన్నం లేదు, నీకు డబ్బులు లేవు, నేనేమి ఇవ్వగలను? కరెక్ట్గా ఉండదు చెప్పు తల్లి. ఇదేదో దొంగతనంగా గడ్డి మేయటానికి వచ్చిన ఆవులాగుందే, ఆవేనా? ఏది? వెరీ గుడ్. నెక్స్ట్. గిగ్గిపెట్టి కోడి కొంగ పెరంగు పీస్. నువ్వు చెప్పు. ఇదే రావద్దంట. మీరెవరు రావద్దని చెబుతున్నావే. అయ్యో ఏంటది? గుడ్, ఎల్కేజీలో పడండి. ఒక పని చేయి,
ఇది పాము అనుకున్నావా? పాముకి ఆకులైనప్పుడు ఎట్లా అరుతుంది అంటే ఎట్లా పోసుకొడుతుంది చెప్పు. అబ్బా, కోపం వచ్చినప్పుడు చెప్పు. గుడ్లు పెట్టేటప్పుడు నేను ఎప్పుడు చూడలేదు. పరిగెత్తేటప్పుడు, వెళ్ళేటప్పుడు బాగానే ఉంది. సో నువ్వు సరిగ్గా చెప్పలేకపోతున్నావు. నెక్స్ట్ అరే నువ్వు కూడా తీసుకున్నావు పెద్ద పేరాయుడు. తీసుకున్నాను అయ్య గారు. మన తెలివిని ఇక్కడ ప్రదర్శించరా. ఓకే అండి. నా పరువును నిలబెట్టు. ఈ చూడు వీడు మావాడు, అంతా నా బుద్ధే. వాడు ఇది correct చెప్పడానికి చెప్పేస్తాడు. తాతయ్య, ఆ? చెప్పడానికి భలే తాతయ్య. చెప్పేవే. వాడి మేధావుతనం నీకేం తెలుసు? వాడు పొమ్మంటే పోమంటాడు, రమ్మంటే రాడు. ఎక్కడికి పోయాడో నాకు తెలియదు, ఎటు పోతాడో కూడా తెలియదు. అయ్య గారు ఎటు. చూసానండి, ఆ, నేను లాస్ట్కి చేస్తానండి. అబ్బా ఎందుకంటే అట్లా కొంచెం ఇది ఆ, మరేమో నేను లాస్ట్కి చేస్తాను. అట్లాంటి ఏం ఉండదు, లాస్ట్లో ఫస్ట్లో ఉండదు. తీసావుగా చెయ్యి. ఏమన్నా ఆడపిల్లవా చెప్పు, కరెక్ట్గా చెప్పు. ప్రెసిడెంట్ ముందు జోకులు అయిపోకు, నాకు కోపమే వస్తుంది, పగలు కొడతా. చెప్పు. ఏదైతే అయింది చెప్పు. నేను చేస్తానండి. భయపెట్టు బాబు. ఏంద్రా బాత్రూమ్కి వెళ్తున్నాం ఏంది? అయ్య గారు భలే చెప్పేవారా. మరి ఆ, నేను ఆ, కరెక్ట్ గా చేస్తానండి, ఆ. మీరు గుర్తుపెట్టాలి. ఆ. ఓకే వెరీ గుడ్. నువ్వు పైకి లేవరా, నిలబడు. కప్ప అంటావా? కప్ప ఆకలి అయితే ఎలా అరుస్తుంది? వెరీ గుడ్. ఇంకొక మగ కప్పకి ఆడ కప్ప కనిపిస్తే ఏదో యాక్ట్ చేస్తుందో చెప్పు. అన్నిటికీ అంటావేరా, డెఫినెట్గా చెప్పు. అరే తింగరోడు అయినా మొత్తానికి బాగానే చెప్పేవరా. నెక్స్ట్ చూసుకుందాం. అరే అబ్బాయి, చెప్పండి అయ్య గారు. చిన్న పాలేడు, చెప్పండి. సౌండ్ చేయి కొంచెం. దాని లోపల చూసి ఏముందో చెప్పు. అరే నువ్వు లాస్ట్ చెప్తు కానీ ఉంటాను, నీ దండం పెడతా. అరే నువ్వు లాస్ట్ చెప్పు ఉండు. ఈ నడుమధ్యన ఒక చిన్న ఆట విడుపుగా జిందాగి హై సెప్ప అందారానా హే హే హే. ఒకరికొకరు సహాయం చేసినట్టయితే అవతల రోజు మేము క్యాన్సిల్ చేయబడుతుంది. ప్లీజ్ ఏ గిఫ్ట్ అబ్జర్వేషన్ చేయండి. ఇచ్చే గిఫ్ట్ ఏంటో కానీ సస్పెన్స్ లో ది చచ్చిపో. గ్రేట్ ప్రెసిడెంట్ పాపారాయుడు ఇస్తే అదిరిపోద్ది ఇక్కడ. కావాలి కమలం చెప్పమ్మా. మే మే అబ్బో మే. గుడ్. ఇది సెప్టెంబర్, ఆమె మే అంటుంది. యాక్టింగ్ కూడా చేయమా చూద్దాం. 4 కాళ్ళు ఏమేమో కదా. 2 కాళ్ళతో కూడా చేయొచ్చు. బాబు తాతగారు ఏమైనా సాయం చేస్తారా? ఓకే ఏం లేదుగా, కామ కూర్చోండి. అబ్బో అర్థమవుతుందమ్మా, నువ్వు యాక్టింగ్ కూడా చేయాలిగా. దీంట్లో మిక్సింగ్ యాక్టింగ్ చేయి. ఓకే వెరీ గుడ్. దమ్మా థ్యాంక్ యూ. యాకపోతే అంటే కదా మేడం. ఏంటది? ఏందమ్మా ఏంది ఇట్ట అంటున్నావు? ఏంది అర్థం కాల. కరెక్ట్గా చెప్పు. సార్ ఏంటి సార్ అది? అంటే ఏందమ్మా అది? కరెక్ట్ చేయమా. కొంచెం ముందుకొచ్చి ధైర్యం తీసుకో. చెయ్యి. ఏమి తెలుసుకున్నావు నాకైతే అర్థం కావట్లేదు. ప్లీజ్ మీరు ఏనుగు అనుకుంటున్నారు అవునా? వెరీ గుడ్. నువ్వు నాకు నచ్చావు. ఇప్పుడు ఏనుగు తొండంతో నీళ్లు పీల్చేటప్పుడు ఏ విధమైన శబ్దం వస్తుంది చెప్పమ్మా. శబ్దం కావాలి. శబ్దం కొంచెం అంటే అంటే కాదమ్మా, అన్నట్టుగా చెప్పాలి. చెప్పు.
మూతిలా పెడుతుంది పెట్టారు ఒక పని చేద్దాం, ఈ లోపల మూతిట్టు పెట్టి ఏమంటది అనేది ఆలోచించుకుంటా ఉండు. నా మనవరాలు ఇంతవరకు అడగలేదుగా, నువ్వు చెప్పు మనవరాలా. నేను మర్చిపోవా? ఓహో నువ్వేనా? ఏదో అట్రాక్షన్ అక్కడ లాగుతుంటేను అటు పోయాలే. చెప్పమ్మా చెప్పు. నీకు ఇంకా తగ్గలా? ఊడిపోద్ది. వద్దులే అయితే. మా తాతకి కోపం వస్తే ఏమవుతుంది, ఎలా ప్రవర్తిస్తాడు అనేది నేను ఇప్పుడు చేసి చూపిస్తా. కుక్కని కదా నువ్వు చెప్పేది? కుక్కని గుర్తించే కొన్ని అంశాలు ఉన్నాయి, అదేమన్నా ఒకటి చెప్పగలవా? టాయిలెట్కి వెళ్ళేది తప్ప ఏదైనా అడుగు. అదే దొంగ వచ్చినప్పుడు ఎలా అరుస్తుంది? నక్క కాదు కదా నువ్వు అంది, సారీ కుక్క కదా. ఓకే ఓకే అమ్మో కంచె తట్టుకుంది. అన్నం తినేటప్పుడు అన్నం కావాలని అడుగుతుంది కదా, అప్పుడు ఎలా అడిగిందో చెప్పు. నాకద్దు కదా. వెరీ గుడ్. ఏమన్నా చేయని కుక్క కాదు, అమ్మడి పక్కన ఉంటే మంచిది, ఎందుకైనా మంచిది, కొరికింది. బాగా చేసావు వెరీ గుడ్. కుక్కేగా? అంతే అంతే. కుక్కకి కనుక బాధ వేస్తే ఎలా ఏడుస్తుంది? ఎలా ఏడ్చిద్ది ఒకసారి చెప్తాను. చెప్పు. గుడ్. ఇంకో స్లిప్ ఉంది కానీ నీ దగ్గర, దాన్ని కూడా కంటిన్యూషన్ చేయి బంగారం. రెండోది నా మనవరాలు చూసారా, అద్దరు కొట్టింది. పరువు తీకు రెండో చెప్పలేను నేను. చెప్పాల్సిందే, చెప్పకపోతే చెప్పుకోగలవో లేదో నేను చూసుకుంటా. చెప్పు. శబ్దం వచ్చింది, ఎలిక కదా? అవును. వెరీ గుడ్. ఇప్పుడు రెండో గేమ్గా నటనా కౌశల్యాన్ని నాకు చూపించాలి. ఫర్ ఎగ్జాంపుల్ సాంగ్ అంటే పాట వస్తే పాట పాడండి, ఏదైనా యాక్టింగ్ వస్తే యాక్టింగ్ చేయండి, ఏదైనా సరే నేను మెచ్చుకోవాలి. ఆ విధంగా నెంబర్ 1 తాతయ్య. ముస్తఫా డోంట్ వరీ ముస్తఫా, కాలం నీ నేస్తం ముస్తఫా, డే బై డే కాలం వడిలో డే బై డే. వెరీ గుడ్, బాగా పాడావా మొత్తానికి. తాతవైనా ఆ పక్కనానికి బాబు పాట పాడమ్మా, శబ్దం కాదుగా. శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ ఎంపీసీలో పక్క బెంచ్ పిల్ల, అప్పుడేంటో నచ్చనే లేదు, ఇప్పుడైతే నచ్చలేదా? చాలు, వెరీ గుడ్. అమ్మా నువ్వు తీసుకో తల్లి. చూడు, ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకుంటే నీ తలుండదు. బాగా చెప్పావు. ఇప్పుడు మనోరాలు పాడుతుంది. మనోరాలు పాడుతుంది. సరే, మా తాత కోసం ఈ ఏజ్కి తగ్గ పాట ఒకటి పాడతా. ఇక్కడ నా పరువు పోకూడదని ఆయన కోసం పాడతా. నిలువకురా అలుగకురా నలుగురిలో నన్ను ఓ తాత. ఎంతకన్నా పాడలేదు. వెరీ గుడ్. పక్కనిచ్చేయి. నువ్వు పాడు తల్లి, బంగారంగా పాడాలమ్మా, బాగా పాడు. వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం. బాగా పాడావమ్మా, వెరీ గుడ్. కాకపోతే కొంచెం వినపడలేదు కానీ బాగా పాడావు, బ్రహ్మాండంగా పాడావు. వినపడటమే కొంచెం కష్టమైంది. నెక్స్ట్ పెదరాయుడు. ఏం పాట పాడతాడు వాడు, ఎంత ముడుచుకుంటున్నాడు పెదరాయుడు అంటే. పెద్ద కాపు మామూలు వాడు, పని మనిషి వాడు కదా. పెదరాయుడు అంటే ముడుచుకుంటాడు వాడు. పాటే కదండి పాడేది, బ్రహ్మాండంగా పాడు. నేను మరి పాడతానండి. ఆ పాడు రై, ఎంత బ్రహ్మాండంగా పాడతానంటే చూడండి. ఇంకా నా శిష్యుడిరా నువ్వు, అదర కొడతావురా, అదర కొట్టరా. ఈ సంవత్సరం వినాయక చవితిలో మా పాపారాయుడు గారు పాడిన పాట లడ్డు. ఆ 20,000 ఒకటోసారి, 20,000 రెండోసారి, 20,000, ఆ 30,000 ఒకటోసారి, 30,000 ఒకటోసారి. రావాలమ్మా రావాలి, లడ్డు వినాయకుడు లడ్డు.
40,000 ఒకటోసారి. 41,000. 41,000 ఒకటోసారి. 1,00,000 రూపాయలు ఒకటోసారి రావాలండి, రావాలి. 1,00,000 పైన 50 రూపాయలు. 1,00,000 పైన 50 రూపాయలు. పాట చాలా ఎనర్జెటిక్గా అరే పెద్ద పాలేరు, పాడమంటే నువ్వు పాట ఆ పాట వేసుకున్నావా? అంటే మేధావిరా నాయన, కనపడకుండానే నువ్వు మేధావి. ఓకే, ఏదైనా అది కూడా పాట వేసుకున్నానండి. థ్యాంక్ యూ. నువ్వు పాడమ్మా. జానీ జానీ ఎస్ పాపా, ఈటింగ్ షుగర్ నో పాపా, టెల్లింగ్ లైస్ నో పాపా, ఓపెన్ యువర్ మౌత్. కానీ ఏది ఏమైనప్పటికీ నువ్వు పాట పాడేసరికి మీ తాత చూడు ఎందుకు ముడిచిపోతాడు. భలే పాడేవమ్మా, వెరీ గుడ్. ఎట్టే తల్లి. ఓకే, వెల్ డన్, వెరీ గుడ్. ఇప్పుడు జరిగినటువంటి ఈ స్పోర్ట్స్లో అందరూ బాగా నటించారు, బాగా మా సౌండ్ చేశారు, నెక్స్ట్ బాగా మెప్పించారు. ఇక మీకు నేను బహుమతులు ఇయటమే ఆలస్యం, అంతేగా? అంతేగా? మీరు ఎదురు చూస్తున్న ఆ బహుమతులను నేను వాస్తవంగా ఈ పెదరాయుడు కనుక ఒక్కసారి చెప్పినట్టయితే తప్పనిసరిగా అది నెరవేర్చడానికి నేను సిద్ధంగా ఉంటాను. ఇవన్నీ కాదు, ఎవరు వచ్చారో చెప్పు, విన్నర్ ఎవరో చెప్పు. విన్నరా? విన్నర్ చెప్పే ముందు చిన్న సస్పెన్స్ ఉంది, నేను చెప్తాగా. లేదు, ముందు విన్నర్ ఎవరో చెప్పు. బహుమతులు పంచేటప్పుడు చెప్తా విన్నర్ ఎవరో. అబ్బా, విన్నర్కి ఏమి ఇస్తారు? వెయిట్ అండ్ సీ. అమ్మాయి ఎంత కష్టపడ్డాను, ఎంత బాధపడ్డాను, ఎత్తలేకపోతున్నాడు, ఎంత కష్టపడి తీసుకొచ్చాను నాకు తెలుసు. తాతయ్య, తర్వాత తిందో గిఫ్ట్లు తీ. తల్లి, గిఫ్ట్లే అరటిపండు రూపంలో మీ ముందుకు వచ్చినాయి అబ్బా. అవును, ఎంత కష్టపడ్డానో తెలుసా, ఎంత ఖర్చు పెట్టానో తెలుసా, ఆ వాళ్ళకి తెలుసా ఆ కష్టం అంతా. మీరు వెయిట్ చేయండి. ఇదిగో ఇది తీసుకో తల్లి, వాళ్ళందరికీ నువ్వు తీసుకో తల్లి ఫస్ట్. ఇదిగో తీసుకోరా చిన్నపిల్లలు. అరటిపండు అంటున్నావు, ఎక్కడి నుంచి తెచ్చామో, ఎంత పెట్టి తెచ్చామో నీకు తెలీదు. ఇదిగో తాత తీసుకో. అవునులేండి, మా జీతం డబ్బులు అరటిపళ్ళకి తగిలేసినట్టున్నారు. అవునవును. అరే నీకు ఏమి ఇచ్చినా కూడా తిని పడుకుంటావురా, నీకెందుకు ఇష్టం? ఇదిగమ్మా, స్వాగంలాగా స్వీకరించాలి దీన్ని. ఏమనుకుంటున్నారు? పెదరాయుడు ఇచ్చాడంటే తిరిగే ఉండదు. వీళ్ళందరికీ ఇస్తున్నారంటే విన్నర్కి ఏ రేంజ్ లో ఇస్తారో పోనీ అదైనా ఆశిద్దాం, చూద్దాం. మరి వెయిట్ అండ్ సీ. విన్నర్ కి అయినా మంచి గిఫ్ట్ తాత. సూపర్, నువ్వు చూస్తుండు కళ్ళు తిరిగి పడిపోతా. విన్నర్ ఎవరో, కనీసం విన్నర్ అయినా మంచి గిఫ్ట్ గెలుచుకోరా. నేనైనా విన్నర్. నీకేం కావాలి చెప్పు? నాకు కాదు, విన్నర్ ఎవరో చెప్పు. ప్రస్తుతానికి విన్నర్ గా నేను ప్రకటించబోయే అంశం కొంచెం సేపు మీరు కనుక ఆలకించినట్టయితే ఆ అద్భుత వ్యక్తిని మీ ముందు నేను ప్రదర్శిస్తున్నాను. వాళ్ళు ఎవరో కాదు, నా మనవరాలు. సరే గిఫ్ట్ ఇవన్నీ వద్దు. మనవరాలికి విన్నర్ అయిన సందర్భంగా ఆమెకు నేను ఇచ్చే అద్భుతమైనటువంటి ఎక్స్ట్రా గిఫ్ట్ ఏంటంటే ఇంకొక అరటిపండు తీసుకో. మా మనవరాలికి ఎక్స్ట్రా గిఫ్ట్ ఇచ్చి తీసుకొని ఆమె గెలిచిన ఈ సందర్భంగా అందరూ ఒకసారి చప్పట్లు కొట్టండి. హాయ్ 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 హాయ్. అయ్యగారు, మరి నట్టిపళ్ళు మిగిలాయి కదా, ఇటు ఇచ్చండి అయ్యగారు. ఏమిద్రా నాయన, నీ చూపు దీని మీద పడింది ఏదిరా స్వామి. ఊరక భలేవాడివే నువ్వు. మరి ఏం చేస్తారు? ఉండు. ఈ మిగిలిపోయింది గిఫ్ట్ మనవరాలు ఉంది కదా, ఆమె కొన్ని పంపించి నెక్స్ట్ దసరాకు వాడుకుంటాను. ఏముంది దాని గురించి పెద్ద, ఇవన్నీ నాయే. ఏంటి ఈ అట్టిపళ్ళ కోసమా ఇంత దూరం తీసుకొచ్చావు? ఇంకెప్పుడు రాను మీ ఊరికి. అయ్యగారు, మీ తొక్కలో అట్టి పనులు మీరే పెట్టుకోండి. నువ్వు కూడా చూసావా, వాడు కూడా ఇలా తిట్టి వెళ్తున్నాడు. వాళ్ళని ఇంత దూరం తీసుకొచ్చినందుకు. అంతకు ముందు అయితే ఈ వాల్యూ ఉండేది, ఇప్పుడు ఈ తొక్క వాల్యూ కూడా లేకుండా చేసావు. తొక్కలో తాతయ్య వెళ్ళి మొత్తం ఆ లోన్ మనవరాలకు పెట్టుకపా. పోతే పోయారు, నాకు కట్టిపడి మిగిలిపోయింది. చూశారుగా దసరా పండుగలు నేను ఎంత ఘనంగా చేశాను. పాప ఇక్కడ, ఊరు నాది, వీధి నాది, స్ట్రీట్ నాది, నేనే ఇక్కడ. అమ్మా అమ్మా అడగదమ్మా, క్షమించమ్మా. ఇంకెప్పుడు కూడా ఇలాంటి పని చేయను. నేను ఇంకెప్పుడు జనాన్ని మోసం చేయనమ్మా. నన్ను క్షమించమ్మా. ప్రాణభిక్ష తల్లి, ప్రాణభిక్ష. పాహిమా మాత, పాహిమా.
ఊరి దసరా ప్రైమ్ 9 ప్రేక్షకులందరికీ దసరా శుభాకాంక్షలు.